హలో అండి. బెండకాయ ఫ్రై కొంచెం కూడా జిగురు రాకుండా ఉండాలంటే నేను చెప్పిన ప్రాసెస్‌లో చేసేయండి. చూసేద్దామా? స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ, ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకున్నాక, ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ బెండకాయ పీసెస్, అవి కూడా వేసేసుకొని రోస్ట్ చేసుకొని 2 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోండి. తర్వాత పసుపు కూడా యాడ్ చేసేసి సిమ్‌లోనే ఉంచి బాగా ఇలా కలుపుకోవాలండి. చూసారా? కొంచెం కూడా జిగురు అనేది రాకుండా ఉంది. ఇలా పసుపు ఈ స్టేజ్‌లో వేయడం వల్ల. సో, 95% పీసెస్ అనేటివి బాగా రోస్ట్ అయ్యాక ఫైనల్‌గా టేస్ట్‌కి సరిపడా సాల్ట్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 2, 3 నిమిషాల పాటు రోస్ట్ చేసేసుకొని ఫైనల్‌గా కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే జిగురు లేని బెండకాయ ఫ్రై అయితే రెడీ.